మరి హౌస్ అరెస్ట్ అండ్రి ఇంకా ఈయన అదే చేస్తాడేమో. నేను అంగల్ స్ట్రైక్ అన్నది ఐ వాంట్ ద ట్రూత్ ఫస్ట్ థింగ్. మేము దొంగోళమా మంచోళం అనేది ఒకటి కావాలి అంతే. ఐ వాంట్ అది తీసేసుకోవాలి ముందు. నేను నాయన ఉంటే ఉండే నా కొడుకు పేరు కూడా ఉంది దాంట్లో, నా భార్య పేరు, నా కోడల పేరు ఉంది. అదే తెలుస్తుంది రేపు మరి ఎంత మటుకు చేస్తారో ఏమో. భారతి పేరు కూడా ఉంది, అప్పుడు తెలుస్తుంది వీళ్ళకు కష్టమో బాధ. అట్లే నాకు బాధ ఉంది అంతే, వేరేం లేదు. నాకు జరిగినది ఇంకొకటి జరగకూడదు ఈ ఆంధ్రప్రదేశ్లో. దిస్ హ్యాస్ టు బి రెక్టిఫైడ్. నేను ఫైట్ చేస్తా. ఎందుకు వదిలిపెడతాం, చూద్దాం ఎంత దూరమైనా పోయేదానికి రెడీగా ఉన్నా. ఇప్పుడు నాకేమైనా పార్టీతో అవసరం ఉందా, ఇంకోటి అవసరం ఉందా, నేనేమైనా రాజకీయంగా ముందు పోవాలనుకుంటానా? నో, ఐ విల్ ఫైట్. చూద్దాం. చెప్పినా కదా లాస్ట్కి ఏం చేస్తా, నరుకుతా అంతే కదా. 302 లోపలికి పోతా. ఎందుకులేండి ప్రభాకర్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు హింస ఎందుకు ఏమంటే ఎందుకు రాజకీయంగా లేకపోతే సార్ నేను ప్లీజ్ నేను రాజకీయంలోకి వచ్చినది తాడిపత్రిలో నేను ఉద్యోగానికి పోయినోడిని. మైట్ వాజ్ రైట్ వెన్ ఐ కేమ్ టు తాడిపత్రి. సార్ నేను చదువుకున్నా, మా జగన్ చెప్తుంటాడు ఐఎమ్ ఫస్ట్ స్టూడెంట్ ఆఫ్ అని. ఐ కేమ్ ఫ్రమ్ హెచ్పిఎస్ అండి. వాడికి ఇంగ్లీష్ బుక్ రాదాయా. మేము డిసైడ్ చేసుకున్నాం మన అసోసియేషన్లో ఇప్పుడు నుంచి మేము హెచ్పిఎస్ అని చెప్పుకోదలుచుకోలే. ఇట్స్ ఇన్సల్ట్ ఫర్ అస్. మా స్కూల్ పేరు గబ్బు పట్టించినాడు. రియల్ ఏం డైలాగ్. ఈవెన్ టుడే మై నేమ్ ఇస్ ఆన్ ద బోర్డ్స్. మేము అసోసియేషన్లో చెప్పుకున్నాం వీఆర్ నాట్ గోయింగ్ టు టెల్ దట్ వీఆర్ ఫ్రమ్ హెచ్పిఎస్. ఐఎమ్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అంట. ఏమనంటే నేను హెచ్పిఎస్ నుంచి బయటకు వచ్చినానంట. అమ్మ లే గబ్బు పట్టేది రా స్కూల్ని. చదవలేదా హెచ్పిఎస్ లో చదవలేదా జగన్మోహన్ రెడ్డి? నాకు తెలియదు. వాడే చెప్పినాడు, మాకేం తెలుసు. అసెంబ్లీలో చెప్పినాడు వాడే. ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ఇన్ 10th ఐఎమ్ ఫ్రమ్ హెచ్పిఎస్ అంట. నీ ఇంగ్లీష్ రాదు ఏం రాదు, ఎందుకురా ఇన్సల్ట్ చేస్తావు. మాకు చదువు రాలేదు కానీ చాలా నేర్పించారు మమ్మల్ని ఆ స్కూల్లో ఎలా ఉండాలా ఏమని. ఏదిరా నీకు ఇంగ్లీష్ బుక్ కూడా రాదు. ఆ స్కూల్లో చదువుకోవాలి ఊరికి కాదు. మీరు మీ బ్రదర్స్ మీ ఇద్దరు మంచి ఎడ్యుకేటెడ్, మీరు బ్రహ్మాండమైన సబ్జెక్ట్ నాలెడ్జ్ అండ్ లాంగ్వేజ్ ఎవ్రీథింగ్ యూ హ్యావ్ బోత్ ఆఫ్ యూ. కానీ అంటే ఈ హింస జోలికి వెళ్తే మళ్ళీ ఆ మరకలు మీకు కూడా అడుగుతాయి. దానికంటే ఈ కేసులు వీటి ద్వారా ఎంక్వైరీ చేయించండి. మీకు ఇంకోటి ఇప్పుడు మా సైడ్ ఎవరైనా సరే నరికితే వాడు పోస్ట్ మార్టంకి పోవాల్సిందే. మేము ఇంతవరకు నాకు 73 ఏళ్ళు, మా అన్నకి 83 ఏళ్ళు, ఎప్పుడు మాకు ఆ మరక లేదు. మమ్మల్ని కొన్ని ప్రెస్సులు మమ్మల్ని ఇచ్చేసింది, కొన్ని పేపరు మమ్మల్ని గబ్బు పట్టించింది. కానీ ఎప్పుడు నీకు ఇంకోటి తెలుసో లేదో, నా కొడుకు గన్మెన్లు ఇచ్చారు ఎలక్షన్లో, వద్దని రాసిచ్చారు వాడు. మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యేగా గన్మెన్లు ఇచ్చారు, వద్దని రాసిచ్చాడు. కావాలంటే ఎంక్వైరీ చేయండి. వీఆర్ నాట్ ఫర్ ఇట్. మమ్మల్ని ఇన్ని రోజులు ఇక్కడ పెట్టారు అంటే మేము హింస చేసింటే ఎప్పుడో పంపించిందరు. ఉన్నీరండి.